దేవుడు నిబంధన చేసి నిబంధన ప్రకారం నడిపించే దేవుడు. సో మొదటిగా చెప్తూ వచ్చాను గ్రాంట్ కవెనెంట్, రెండోదిగా చెప్తూ వచ్చాను కిన్షిప్ కవెనెంట్, మూడో రకమైన కవెనెంట్ చూసినప్పుడు వాజల్ కవెనెంట్ అని ఉంటుంది. వాజల్ కవెనెంట్ అంటే ఏంటంటే, రాజు తన ప్రజలు, లేకపోతే రాజు బానిస, లేకపోతే ఒక యజమాని దాసుడు. ఏంటి వాజల్ కవెనెంట్ అంటే, ఆ రోజుల్లో ఒక రాజు ఒక ప్రాంతాన్ని జయించిన తర్వాత, ఆ ప్రాంతాన్ని జయించిన రాజు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో నిలబడినప్పుడు అక్కడ డుప్ 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 అని డ్రమ్ము కొట్టి బోర ఊది అనౌన్స్మెంట్ ఇస్తాడంట. ఏంటి అనౌన్స్మెంట్ తెలుసా? ఇదిగో ఈ పలానా రాజు ఈ ప్రాంతాన్ని జయించాడు, మీ రాజును ఓడించి ఈయన రాజు అయ్యాడు, ఈ రోజు నుండి మీరందరూ ఆయన సొత్తు అయ్యారు, కాబట్టి మీతో రాజు నిబంధన చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ వాజల్ కవెనెంట్? మీరు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో రాజుని సేవిస్తే, ప్రేమిస్తే, వెంబడిస్తే మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా అంటున్నాడు, మీకు ఆహారాన్ని ఇస్తా అంటున్నాడు, మీకు సమృద్ధి ఉండేలా చూసుకుంటా అంటున్నాడు, శత్రువు నుండి మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు. హీ విల్ ప్రొటెక్ట్, హీ విల్ డిఫెండ్, హీ విల్ ప్రొవైడ్, హీ విల్ టేక్ కేర్ అనేది అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎవరైనా సరే ఆ రాజు అంగీకారంగా లోబడకపోతే అక్కడికక్కడ చంపించేస్తారు. సో డూ యూ అండర్స్టాండ్? ద థర్డ్ వన్ ఇస్ కాల్డ్ వాజల్ కవెనెంట్ బిట్వీన్ ఎ కింగ్ అండ్ ద స్లేవ్. అక్కడ వస్తుంది. ఆ ప్రాంతాన్ని స్వతంత్రించిన తర్వాత ఆ బానిసకి రాజు ఇస్తున్న ఆఫర్ మనం గమనిస్తానండి. వాక్యంలో గ్రాంట్ కవెనెంట్ చూసినప్పుడు నోవాహుతో దేవుడు చేస్తాం, అబ్రహాముతో దేవుడు చేస్తాం, దావీదుతో దేవుడు చేస్తాం, మోషేతో దేవుడు చేస్తాం, ఇంకా బైబిల్ అనేక మంది ఉన్నారు. కానీ గమనించినప్పుడు ఇశ్రాయేలీయులతో వచ్చినప్పుడు వారు దేవుని దగ్గరికి రెండ్రా బాబు, మీతో దేవుడు కవెనెంట్ చేస్తాడంట. అంటే మేము రాము మోషే, నువ్వు పో, నువ్వు వెళ్ళి ఆయన ఏం చెప్తాడో చెప్పు, మేము చేస్తాము అంటారు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ ఉంటుంది, ఆయన ఇల్లు వచ్చి వారికి చెప్పాడంట ఆ నిబంధన మాటలు, ఆ పలకలను ఇస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? డన్, మేము చేస్తాంలే. ఏంటంట? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన ఆ 600 నియమాలను ఏమన్నారు తెలుసా? డన్, ఓకే చేసేస్తాం, అయిపోయింది. ఈరోజు మనం చాలామంది అదే కాన్ఫిడెన్స్, ఓకే నా అయిపోతుంది, క్రియల ద్వారంగా కాదండి. కానీ వారు చూసినప్పుడు దేవుడు వారితో ఆ నిబంధన ఇచ్చింది ఎవరి ద్వారంగా? మోషేని బట్టి, మోషే ద్వారంగా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రీతిగా మీరున్నారు? ఏ రీతిగా మీ బ్రతుకుంది? ఏ రీతిగా దేవుడితో మీ నిబంధన ఉంది? వాట్ ఈస్ యువర్ కవెనెంట్ లెవెల్? వేర్ ఈస్ యువర్ కవెనెంట్ విత్ గాడ్? ఎలాంటి నిబంధన చేశారు? పాత నిబంధనలు చూసినప్పుడు ఈ ప్రాముఖ్యంగా ఈ 4 చూస్తాం. నూతన నిబంధనలు చూసినప్పుడు ఒకే ఒక్క నిబంధన చూస్తాం. అసలు మీ చేతుల్లో బైబిల్ ఎప్పుడైనా చూసారా? ఏమని రాయబడి ఉంటుంది? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. నెక్స్ట్ చూస్తే క్రొత్త నిబంధన. బైబిల్ మొత్తం 2 పార్టిషన్లు ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈరోజు నిబంధన ఏంటని తెలుసా? తెలీదు. దట్ ఇస్ వై ఐ మెన్షనింగ్ యూ బెటర్ నో ద కవెనెంట్. ఎందుకు పాత నిబంధన? నేను కొత్త నిబంధనలు ఉన్నాను కదా అనొచ్చేమో. నియమాలు ఇక్కడ ఉన్నాయి, ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి, ఏం చేయాలో ఏం చేయకూడదు ఇక్కడ ఉంది. నీకు కృప ఇక్కడ అనుగ్రహించబడింది, కానీ ఇదిగో ఈ నియమం వదులుతానికి లేదు. ఆయన ఆజ్ఞలు గైకొనగమనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీప్ ద ప్రిసిప్ట్స్ ఆఫ్ గాడ్, ఫాలో హిస్ స్ట్రక్చర్. ఆయన చెప్పింది చేయాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ దాన్ని బట్టి నువ్వు రక్షించబడతావా? కాదు. వాటిని బట్టి నువ్వు రక్షించబడతాం కాదు. ఈరోజు క్రీస్తు యేసు చేసిన నిబంధన ద్వారానే మనకు రక్షణ. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అందుకనే ప్రారంభంలో అడిగాను, ఎంతమంది క్రీస్తు యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడ్డారని. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమందికి అర్థం కాలేదు. దాన్ని రెండోసారి అడిగినప్పటికి బాప్తీసం తీసుకున్నవారంటే అప్పుడు చేతులు ఎత్తుతున్నారు. ఈరోజు బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, మన యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారిని. మన సొత్తు కాదు, మన నిబంధనలు ఉన్నవారిని. వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతారు నేను యేసు ప్రభు సొత్తు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీ పక్కన ఉన్న అడగండి, నిబంధనలు ఉన్నారా అని అడగండి. నిబంధనలు ఉన్నారంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకున్నంత మాత్రం నిబంధనలు ఉంటాం కాదు. ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా? దట్ ఈస్ ద రియల్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. నువ్వు ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా?
దేవుని వాక్యములో ఆ నిబంధనకు తగినట్టుగా బ్రతుకుతున్నావా? చూసి వాజల్ కవెనెంట్లో రాజు అంటాడు, ఇదిగో నువ్వు బ్రతకాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నన్ను సేవించాలి అని. ఇంకో ఎవరో చెప్పారు, ఎక్కడో వినబడింది ఆ మాట, గుర్తుందా? ఎవరు చెప్పారు బైబిల్లో? యేసు ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఎక్కడి నుండి జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు? పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారంగా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించిన అదే మాటని ఫాలో ఫెయిత్ఫుల్లీ. కానీ ఈరోజు క్రీస్తు రక్తంలో నిబంధనలోకి దిగిన వారికి యేసు రక్త నిబంధనకి మించిన నిబంధన ఏది లేదు. చాలామంది అనుకోవచ్చు, నాకు దావీదు నిబంధన అంటే ఎంత బాగుండో, దేవుడు గొప్ప చేస్తాడంట, దేవుడు స్థిరపరుస్తాడంట, జయాన్ని ఇస్తాడంట, ఆహా ఎంత బాగుందో. చాలామంది అనుకోవచ్చు, నాకు మోషేకి ఇచ్చిన నిబంధన ఇచ్చుంటే ఎంత బాగుండు, నాకు అబ్రాహాంకి ఇచ్చిన నిబంధన ఇచ్చుంటే ఎంత బాగుండో, నా తరాలు దీవించబడినట్లయితే ఎంత బాగుండో, లేకపోతే నోవాకి ఇచ్చిన నిబంధన అయితే ఎంత బాగుండో. కానీ ఒక న్యూస్ ఇస్తున్నాను, అన్ని నిబంధనలకి మించినది యేసు రక్తము దూరంగా చేయబడిన నిబంధన. అన్ని నిబంధనల కన్నా ఘనమైనది యేసు నామములో, యేసు రక్తంలో చేయబడిన నిబంధన. దేవుని వాక్యలో చూసినట్లయితే మనం గమనిస్తామో, క్రీస్తు యేసు నిబంధన ద్వారంగా మనకి ప్రతి పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుతాయండి. దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానములు ఈరోజు యేసు ద్వారంగా వీ కెన్ రిసీవ్. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 చదువుతామండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏంటంట? ఎవరి ద్వారంగా అంట? అబ్రహాము పొందిన ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు. మనం అన్యజనులమే, యూదులమా? కాదు. కానీ క్రీస్తు యేసు ద్వారంగా మనకు కూడా ఉందంట. దేవుని వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తానికి ఆశపడుతున్నాడు. మనం ఆయన మహిమాత్మై వర్ధిల్లాలని ఆశపడుతున్నాడు. మనము ఫలించాలని ఆశపడుతున్నాడు. మన జీవితాలు అభివృద్ధి చెందాలని, వీ హ్యావ్ టు మల్టిప్లై అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆయన నిబంధనలో ఉండాలి, నిబంధనకు తగినట్టుగా చేయాలి. ఎవ్రీ కవెనెంట్ ఈజ్ మార్క్డ్ విత్ ఎ సైన్. ప్రతి నిబంధనని దేవుడు ముద్రించేటప్పుడు ఏదో ఒక సూచన పెట్టాడు. ఏంటంటే నోవా దగ్గర చూసినప్పుడు రెయిన్బో, ఇందాక చదివాం, ఇంద్రధనుస్సు. ఇక్కడ అబ్రహాం దగ్గర చూసినప్పుడు సర్కంసిజన్. అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు ఏంటి? దేవుడు తానే నడుచుకుని వస్తున్నాడు. అక్కడ అబ్రహాం చేసింది ఏం లేదు. అబ్రహాంని హీ హస్ టేకెన్ టు ఎ ట్రాన్స్. కానీ దేవుడే వచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు, ఎలా చేస్తాడో చెప్తున్నాడు, ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆ రక్తంలో దేవుడు మాత్రమే నడుస్తున్నాడు, అబ్రహాంని రక్తంలో నడమల్లా. సో గాడ్ హిమ్సెల్ఫ్ హస్ డన్ ద కవెనెంట్, బట్ దేర్ ఇస్ అ మార్క్ సర్కంసిజన్ అబ్రహాంకి. నువ్వు నిబంధనలు ఉన్న దానికి సాదృశ్యం. నెక్స్ట్ మనం చూస్తే మోషే చూస్తే ధర్మశాస్త్రం, ద కవెనెంట్ ఆఫ్ ద లా. ఆ కవెనెంట్ని, లాని దేవుడు మోషే ద్వారంగా అనుగ్రహించాడు, మోషే ద్వారంగా చేసింది. అండ్ దెన్ యు సీ దావీదు చూస్తే నీ తరము, నీ సింహాసనం, నీ కుమారుడు, ఇటర్నల్ కవెనెంట్ ఏంటి? ఆ సింహాసనం నిరంతరం ఉంటుందంట. యేసు గురించి తెలియజేయబడుతుంది కవెనెంట్. కానీ 5th చూసినప్పుడు, యేసు ప్రభు నిబంధన చూసినప్పుడు, ఇట్ ఈస్ జస్ట్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒకటి గ్రాండ్ కవెనెంట్, ఇంకోటి కిన్స్ కవెనెంట్, ఇంకోటి వాజల్ కవెనెంట్. 3 కలుపుతుంది దాంట్లో, 3 కలిసిపోతున్నాయి దాంట్లో. ఆల్మోస్ట్ అన్నిటికి మించింది, ఘనమైంది క్రీస్తు నిబంధన అని చెప్తున్నాము. ఎందుకు అంటే అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? ఎర్ర పేయిల్ని 2 తీసి 2గా కోయి, దాని తర్వాత గొర్రెను కొయ్యి, మేకను కొయ్యి, పావురాలు మాత్రం ఒక్కొక్క సైడ్ చంపి పెట్టాడంట. అండ్ దాని రక్తం అలాగ వెళ్తా ఉంటే ఆ రక్తంలో ఉండి నడుచుకుని వెళ్ళి దేవుడు నిబంధన చేస్తున్నాడు. యేసు ప్రభు మనతో నిబంధన చేసినప్పుడు ఏ ఎడ్లు, గొర్రెలు, ఈ మేకలో రక్తాలు కాదు,
ఆయన దేహమే నలగొట్టబడింది, విరగొట్టబడింది, చీల్చబడింది. ఆయన గాయముల ద్వారంగా ఆయన దున్నారంట, ఆయన వీపునంతా దున్నారంట. మనం చూస్తే బైబిల్లో ఆయన వీపంతా దున్నారు, తల మీద ముళ్ళ కిరీటము, స్వరూపమైన సొగసైన లేని వాడిగా మారాడు. అంటే ఇందుకు ఆ గాయాలు అనేటప్పుడు వాక్యం తెలియజేస్తుంది, మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకి స్వస్థత. కానీ అక్కడ రియల్ మీనింగ్లో ఇంకా ఇన్ డైవ్ చూడగలుగుతాం మనం. ఆయన అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు వాటిని చంపి రెండుగా చేశాడు. యేసుప్రభు అయితే తన శరీరాన్ని చింపి, రా నాలోకి రా, నా దేహంలోకి రా, కమ్ ఇన్ టు మై కవెనెంట్, నీతో నేను నిబంధన చేస్తాను, నా శరీరాన్ని అప్పచెప్తున్నాను, కమ్ ఇన్ టు మై కవెనెంట్. ఆయన రక్తాన్ని కార్చాడంట. అక్కడ చూసినప్పుడైతే ఆయన గొర్రెల ఎడ్ల రక్తాల మీద నడుచుకుని వెళ్తాం. కానీ ఇక్కడ చూసినప్పుడు యేసుప్రభు తన సొంత రక్తాన్ని కార్చి, ఇది మీ కొరకై చిందించిన నా రక్తం అంటాం. ఈరోజు మనం క్రీస్తుల నిబంధనలు ఉన్నామంటే ప్రభువు చేసిన కార్యాలకి, ఈరోజు నువ్వు చేసిన కార్యాలు కాదు. అందుకనే రక్షణ క్రియల ద్వారా సంపాదించుకున్నది కాదు, నీ నీతి క్రియలు బట్టి కాదు నీకు రక్షణ వచ్చింది. ప్రభు యేసునందు విశ్వాసము, నువ్వు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నావు అన్నంత మాత్రాన ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు. ఆయన వాక్కు నియమం ప్రకారం బ్రతకాలి. మనం వాక్యంలో కూడా చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు చేసింది గ్రాంట్ కవెనెంట్. అబ్రహాము చేయాల్సింది ఏం లేదు అక్కడ. అబ్రహాం నిద్రలోకి తీసుకెళ్ళి దేవుడే చేశాడు అక్కడ నిబంధన. కానీ అబ్రహాం చెప్పిన, నా ముందు నిర్దోషంగా నడు, నా ముందు ఏ దోషం లేకుండా బ్రతుకు చూపి, నా ముందు సరిగా ఉండు. కానీ ఒక మాట చెప్తున్నానండి, అబ్రహాము తప్పు చేశాడా? తన భార్యని ఏమన్నాడు? అబ్బా ఎన్నిసార్లు? ఒక్కసారేనా? 2 సార్లు? నో, పొరపాటు చేయలేదా? తప్పు చేయలేదా? చేశాడు. దావీదు చేయలేదా? ఓ అందరం కరెక్ట్గా వెంటనే రెడీ చేశాడు, వెంటనే కాన్ఫిడెంట్. 2 సార్లు తప్పుతాం, దేవుని కోపాన్ని రేపినట్టుగా చూస్తున్నాం. 2 సార్లు తప్పు చూస్తాం పెద్దగా. కానీ వారందరూ ఏ కవెనెంట్లో ఉన్నారు? మీరు చెప్పాలి, ఏ కవెనెంట్లో ఉన్నారు? గ్రాంట్ కవెనెంట్. గ్రాంట్ కవెనెంట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వర్క్స్. మోషే తప్పు చేయలేదా? దేవుడు వాగ్దానం చేశాడు, వెళ్తావయ్యా అని. వెళ్ళాడా? మాట్లాడంటే వెళ్ళి కొట్టి వచ్చాడంట. ఆ బండను కొట్టాడంట. ఆ బండ ఎవరో? క్రీస్తు. ఈయన కర్ర తీసి మాట్లాడాయంట, కర్ర తీసి కొట్టొచ్చాడు. తప్పు చేయలేదా? ఎందుకు లిటరల్గా సాతానే వచ్చాడు కదా. సాతానే వచ్చాడంట మోషే దేహం కొరకు. బైబిల్లో రాయబడి ఉంది కదా. మోషే చనిపోయిన తర్వాత దేవుడే పాతి పెడతానికి వస్తే సాతాను వచ్చాడంట, నాకు కావాలి ఇది బాడీ. ఎందుకు? అవిధేయుడు అయ్యాడు కదా. నువ్వు చేయొద్దన్నది చేశాడు కదా, నువ్వు చెప్పింది చేయలే కదా. ఫైటింగ్కి వచ్చాడంట. అక్కడ చూస్తాం యూదా పత్రికలో, మికాయేలు ద ఆర్మీ చీఫ్, పరలోకపు ఆర్మీ చీఫ్ మికాయేలు ఏం చేస్తున్నాడు? ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. ప్రభు గద్దిస్తున్నాడు సాతానా. అక్కడ గద్దించాడంట. ఫైటింగ్ జరుగుతుంది అక్కడ. మోషే మృతదేహాన్ని తీసుకుంటానికి వచ్చాడు అపవాది. కానీ వీరందరూ గ్రాంట్ కవెనెంట్లో ఉన్నారు కాబట్టి నూతన నిబంధనలు చూసినప్పుడు వారు పొరపాట్ల గురించి రాయబడి ఉందా? అస్సలు లేదు. దావీదు ఇలాంటి వ్యభిచారి, ఇలాంటి హంతకుడు, ఇలాంటి మోసగాడు, ఇలాంటి గర్విష్టి అని రాయబడి ఉందా? నో. దేవుని హృదయానుసారమైన వ్యక్తి అని రాయబడి ఉంది. మోషే అయ్యా అన్ఫెయిత్ఫుల్, లాస్ట్ వరకు ముగించలే, అన్ఫెయిత్ఫుల్, ఎల్లా వాగ్దాన భూమిలోకి వెళ్ళా, వేస్ట్, పోయాడు అని రాయబడి ఉందా? ఇంటి అంతటిలో నమ్మకస్తుడు అని రాయబడి ఉంది. అబ్రహాము పిరుకోడు అని రాయబడి ఉందా? గ్రేట్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, గ్రేట్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము దేవా అని పిలబడే రీతికి ఉన్నాడు. చూసి దేవుడు వారితో చేసిన నిబంధన నోవా విషయంలో చూసినప్పుడు కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చూసినప్పుడు ఇట్ మెన్షన్స్ ఆల్ అబౌట్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్. వీరందరి పేర్లు అక్కడ ఉంటాయి. వీరందరి పేర్లు వీరులు, విశ్వాస వీరులు అని రాయబడింది. కారణం ఏంటంటే దే ఆర్ ఇన్ అ కవెనెంట్ విత్ గాడ్. దేవుడితో ఒక నిబంధనలు ఉన్నారు.
ఈరోజు చెప్పదలుచుకుంది, మనము ఈ నిబంధనలకు అన్నిటిని మించిన నిబంధనలు ఉన్నాము. అబ్రహాము, దావీదు, నోవాహు, మోషే వీరందరూ పొందిన నిబంధనకు మించిన నిబంధనలు ఉన్నాము. ఎవరి నిబంధన అంటే యేసు క్రీస్తు, యేసు రక్తంలో చేయబడిన నిబంధన. సో ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, మీరు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారైతే క్రీస్తుతో నిబంధన చేయబడిన వారు. ప్రభు బల మీరు పొందుకునేటప్పుడు మీరు నిబంధన రక్తంలో పొందుతారన్న సాదృశ్యం. ఎంత తాగారు, ఎంత తిన్నారని కాదు. ఇట్ ఈస్ అబౌట్ హూ డు యూ రిమెంబర్, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది ప్రాముఖ్యత. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు రక్తము, యేసు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వల్ల పాలు పొందేటప్పుడు యు ఆర్ రిమెంబరింగ్ యువర్ కవెనెంట్ విచ్ ఇస్ యువర్ పవర్. ఆయన నిబంధనలో మనకి క్షేమం ఉంది, ఆయన నిబంధనల స్వస్థత ఉంది, ఆయన నిబంధనల అధికారం ఉంది, ఆయన నిబంధనల విడుదల ఉంది. కానీ అనేక సార్లు ఏమవుతుందంటే విశ్వాసులు వారు నిబంధనలోకి వచ్చాను అనుకుంటారు, కానీ పితరుల దోషముల్ని, పితరుల బలిపీఠాలని వీరు మోసుకుని వచ్చేస్తారు. అందుకని వివాహం అప్పుడు కూడా చెప్తాము, చాలా జాగ్రత్త పడండి. వివాహము ముందు నువ్వు తెలుసుకోవాల్సిన వ్యక్తి గురించి, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ఎత్తు ఉన్నాడు, ఈ విషయాలు కాదు. వి టాక్ అబౌట్ అవుట్వర్డ్ థింగ్. తన తరం ఏంటి, తన లైఫ్ ఏంటి, తన పుట్టక రీజన్ ఏంటి, వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్. తన తండ్రి లేడా, ఎందుకు లేడు, తల్లి లేదా, ఎందుకు లేదు, ఏమైంది, తల్లికి అయిందా, తరానికి ఏమైంది, ఇస్ దేర్ సంథింగ్ దట్ ఈస్ ఫాలోయింగ్ దట్ జనరేషన్. బీ కేర్ఫుల్, యూ స్టెప్ ఇన్ టు ఇట్, యూ గెట్ ఇన్ టు దట్ కిన్షిప్, యూ హ్యావ్ టు ఫైట్ దోస్ డెవిల్స్. ఈరోజు అక్కర్లేని వాటిల్లో ఒక తలకాయలు పెట్టి, కక్కుర్తిపడి తలకాయలు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఐమ్ టెల్లింగ్ యూ వెరీ ఆనెస్ట్లీ, ఈరోజు యేసు రక్తం ద్వారా నీవు ముద్రించబడినప్పుడు నీ చేతులు ఉంది ఈవిల్ ఆల్టర్స్. అందుకని అరే ఎవరి కుటుంబంలోనైనా ఏదైనా నష్టం జరిగిందంటే వారిని వివాహం చేసుకోవద్దని కాదు. వారు రక్షించబడ్డారా, యేసు రక్తం ద్వారా కడగబడ్డారా, అపవాది బలిపీఠంని బద్దలు కొట్టారా కనుక్కోండి. అర్థమవుతుందా? బద్దలు కొట్టారా కనుక్కోవాలి. గిద్యోనికి దేవుడు కనబడినప్పుడు గిద్యోనితో దేవుడు మాట్లాడుతూ ఆయన విషయాలు తెలియజేసి ఏం జరిగించాలి, పరాక్రమ బలాఢ్యుడా అన్నదప్పుడు పీరికొల్లా దాక్కుంటున్నాడు గిద్యోను. కానీ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది, గిద్యోను వెళ్ళి తన తండ్రి కట్టిన బలిపీఠము, ఏం బలిపీఠము, దేవునికి కట్టిన బలిపీఠం కాదు, బయలుకి అస్తరోత్కి కట్టిన బలిపీఠము, అస్తరోత్ స్తంభాన్ని ఈయన ఏం చేశాడు తెలుసా, బద్దలు కొట్టాడంట, నాశనం చేశాడంట. దేవుడు చేయలే. ఈరోజు మనం అనుకుంటున్నాం, దేవా నువ్వే చేసావు ప్రభా, నీ చేతుల్లో ఉంది, నువ్వు చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ యువర్ విల్. మన బైబిల్ చూసినప్పుడు అది చాలా మంచి స్టేట్మెంట్. అది గిద్యోను అందరూ ఉన్నదప్పుడు చేయలేదంట, భయపడ్డాడంట. భయపడ్డాడేమో కానీ రాత్రికి కానీ ఏం చేశాడంటే, రాత్రి వెళ్ళి ఏం చేశాడంటే మొత్తం స్మాష్ చేస్తాడు. పొద్దుటికి అందరూ వచ్చేసారంట గోడకి. వచ్చి ఏంటి తెలుసా గొడవ, ఎవరది బద్దలు కొట్టింది, ఇప్పుడు రావాలి చంపేయాలి ఆయన్ని. ఎవరు బద్దలు కొట్టింది చంపేయాలంటే గిద్యోను వచ్చి అంటున్నాడు, నేనే. నువ్వు ఎట్లా బద్దలు కొడతావంటే ఏమన్నాడు తెలుసా, ఇది మా నాన్న కట్టింది, మా నాన్న కట్టిన దాన్ని పగలు కొట్టే అధికారం నాకుంది, నువ్వెవడో అడుగుతానికి. ఆల్వేస్ రిమెంబర్, నీవు నీ తరములో కట్టిన ఆ అపవాది బలిపీఠంలో బద్దలు కొడితే ప్రశ్నిస్తానికి ఎవరికి అధికారం లేదు, సాతానుతో సహా. యూ హ్యావ్ బీన్ గివెన్ దట్ రైట్. యువర్ ఫోర్ ఫాదర్స్, యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ గ్రాండ్ పేరెంట్స్, దే వుడ్ హ్యావ్ బిల్డ్ సమ్ ఈవిల్ ఆల్టర్స్ తెలియకునే. అది వెంటాడుతూ రావచ్చేమో ఆ శాపము, ఆ కీడు, ఆ తెగులు, ఆ నష్టము. కానీ ఈరోజు అజ్ఞానంలో ఉండకుండా దేవుని వాక్య జ్ఞానంతో దేవుడిచ్చిన నిబంధనలో పాల్పొంది పొంది ఆ నిబంధన ద్వారా వస్తున్న శక్తితో గో డిస్ట్రాయ్ ఇట్. హౌ డూ యూ డిస్ట్రాయ్ ఇట్? లెట్ మీ అడ్రస్ ఇట్ వెరీ ప్రాక్టికల్. హౌ డూ యూ డిస్ట్రాయ్ ది ఈవిల్ ఆల్టర్స్? ఫస్ట్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు జీసస్ క్రైస్ట్. సెకండ్, బిలీవ్, బీ బ్యాప్టైజ్డ్. Third, receive the Holy Spirit. Fourth, start declaring.
బ్రేక్ ద ఆల్టర్స్. నీ అంతటా నువ్వు చేస్తాం కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా ప్రకటించాలి. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు, బలవంతుడు అనేది నీకు తెలియాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు, దెన్ యూ కెన్ స్టార్ట్ కమాండింగ్, యూ కెన్ స్టార్ట్ డిక్లేరింగ్. నువ్వు చెప్పింది జరిగిపోతాం కాదు, ఆ వాక్ ఏం ఉందో ఆ వాకుని నువ్వు ఎత్తి చెప్తాను జరుగుతుంది. అర్థమవుతుందా? సాధారణ పో అంటే పోతాం కాదు. ఎందుకు పోవాలి? దేవుడు ప్రకటిస్తున్నాడు, దేవుడు ఇచ్చాడు అధికారం, దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ నియమం, ఆ నిబంధనని పట్టుకుని ఎత్తిపెట్టు. ఎప్పుడైతే ఆ నిబంధన ఎత్తిపెడతావో శత్రు నాశనం. శత్రు ఏం మాట్లాడలేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీతో ఆయన కార్యాలు జరిగించి ఆయన నిబంధన స్థిరపరిచి తరాలకి దీవెనకరంగా చేయాలంటే నువ్వు నిలబడాలి. నీవు ఆయన నిబంధన ఏంటో గ్రహించుకోవాలి. ఈరోజు యేసు రక్తం ద్వారా మన కడగబడి, యేసు రక్తం ద్వారా మనం ముద్రించబడితే ఇట్ ఈస్ మోర్ దాన్ గ్రాండ్, ఆఫ్ కోర్స్ మోర్ దాన్ కిన్స్, మోర్ దాన్ ద వాజల్ కవెనెంట్. కానీ ఈరోజు నమ్మాలంటే బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, you have to accept Jesus Christ as your Lord and your Savior, the Lordship of Jesus Christ, and then confess. నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుని నువ్వు ఆయన చేతిలో సమాధానంతో నువ్వు ఆయన చేతిలో సమర్పించుకుంటే ఆయన వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టుకోవచ్చు. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమో వర్ధలదో అది ఎప్పుడు చెప్పాలి? నిబంధనలు ఉన్నవాడే. నిబంధనలు లేనివాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదో అన్న మాట నేను ఎత్తిపడతానని చెప్పలేడు. ఎవడు నువ్వు అని అడుగుతాడు సాతాను. ఎందుకంటే వేర్ డూ యూ బిలాంగ్, వాట్ ఈస్ యువర్ కవెనెంట్, నువ్వు ఏ నిబంధనలు ఉన్నావు అనేది చాలా ముఖ్యం. యేసు నిబంధనలు ఉన్నావా అంటే యేసుని ప్రేమించి యేసు మార్గంలో నడు, ఆయన వాకుకు తగినట్టుగా బ్రతుకుతామండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితం ఎలా ఉందో చూసుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా, దేవుని వాకు తగినట్టుగా బ్రతుకుతున్నామా, దేవునితో అగ్రిమెంట్లో ఉన్నామా? దేవుడు మూర్ఖుడు కాదు, కఠినుడు కాదు, దేవుడు మానవుడు కాదు. ప్రేమ, జాలి, కనికరం కలిగిన దేవుడు, కృప కనికరమును చూపించే దేవుడు. కానీ దేవుడు ఎప్పుడు ఏది చేసినా ఆయన నిబంధనకు తగినట్టుగా చేస్తాడండి. ఏంటి దేవునితో నీకున్న నిబంధన ఏంటి? దేవుని నిబంధనను ఎరిగొన్నావా? ఆ నిబంధనల పాల్గొని పొందుతున్నావా? ఆ నిబంధనలో ఉన్న గొప్పతనాన్ని అనుభవిస్తున్నావా? మోషే కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే గొప్పవాడు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు తన సొంత రక్తముతో మనతో నిబంధన చేశాడండి. ఈరోజు ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. గాడ్ వాంట్స్ యు టు బీ ఇన్ ద కవెనెంట్. ఇంకా బానిస జీవితమా, ఇంకా శపితమైన జీవితమా, ఇంకా గ్రహింపలేని చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతూ ఏమవుతుంది తెలియట్లేదు అన్న పరిస్థితులు ఉన్నారా? ఈరోజు అడగండి, దేవా నీ జ్ఞానం దయచేయ, నాకు నీ వెలుగు నా పైన ప్రకాశింపజేయ, నీ శక్తిని నాకు దయచే ప్రభా, నీ ఆదరణ నాకు దయచే ప్రభా, నీ ప్రోత్సాహం నాకు దయచే ప్రభా, నీ చిత్తం నీ ఎరిగి బ్రతికే జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు దేవుని సొత్తు మన ప్రతి ఒక్కరు మనం ఫలించాలండి. మంచి ఫలము మనలో నుండి రావాలి, ఆత్మ ఫలము. అనకండి, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం అనుగ్రహించయ్యా, నన్ను బలపరచు ప్రభా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్యా నీ రక్తముతో నాతో నిబంధన చేసావు, నీకు వందనాలయ్యా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నా నిబంధన రక్తం అన్నావయ్యా, నీకు వందనాలు యేసయ్యా. రక్షించబడి బాప్తిజం తీసుకున్నవారు ప్రభుతో చెప్పండి, దేవా నేను నీ సొత్తయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, సమాధానం దయచేయి, విడుదల దయచేయి. అడగండి. ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిజం తీసుకున్న వారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నీకు అవకాశాలు, తరుణాలు ఇచ్చు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని, ఆయన సన్నిధిలో చేరాలని, ఆయన మహిమలో నువ్వు జీవించాలని దేవుడు కోరేటప్పుడు మన జీవితాలను సమర్పించుకోదమ్మా. క్రీస్తు నిబంధనలో నా ప్రతి ఒక్కరు నిజంగా చూడాలి, ఎరిగి ఉన్నామా,
ఆయన వాక్య నియమాల్ని ఎరుగున్నామా? నిర్ణయించుకోదామండి. ఈరోజు నేను నిర్ణయించుకోదాం, నేను వాక్యము చదువుతాం ప్రతిదినము. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాను దివారాత్రములు. ఆయన వాక్కు నియమం తగినట్టుగా బ్రతుకుతాను నేను. ఆయన నిబంధన రక్తంలో నేను బ్రతుకుతాను నేను. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఒకసారి మా పైన జాలి చూపిమని వేడుకుంటాము, దయ చూపిమని వేడుకుంటాము. మమ్మల్ని పట్టుకోయా, మమ్మల్ని నడిపించయ్యా, ఎలా బ్రతకాలో నేర్పించు ప్రభా. అజ్ఞానుల వల్ల జ్ఞానుల వల్ల జీవించే కృపను మాకు దయచేయ్యా. నీ వాక్కును మాకు ఇచ్చావు, నీ ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చావు. మేము ఎదగాలని, మేము నేర్చుకోవాలని, మేము బలపడాలని, నీకు ఇష్టలుగా జీవించాలని నువ్వు కోరుతున్నావయ్యా. దేవా మమ్మల్ని సరిదిద్దయ్యా. దేవా మా జీవితాలని, బ్రతుకుల్ని మార్చు ప్రభా. నీకు ఇష్టం లేనిది, నీకు ఆయాస కలిగించేదాన్ని మా జీవితం నుండి తీసిపరాయి ప్రభా. నెమ్మది దయచేయి, ప్రోత్సాహము దయచేయి, ఆనందము దయచేయి, ఫలించే జీవితాన్ని దయచేయి, నీకు ఇష్టలుగా బ్రతుకును దయచేయి. నీతో సమాధానం కలిగిన వారుగా, నీ సమాధానం కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. దేవా ఈ పాపపు శాపపు లోకంలో, ఈ చీకటి లోకంలో దేవా మమ్మల్ని మేము భద్రపరుచుకున్న వారుగా, మా బుడ్లో నూనె ఉండేలాగా, నీ ఆత్మ ద్వారా వెలిగించబడిన దీపము కలిగిన వారుగా, అనుదినం అనుక్షణము నీ వైపు చూస్తూ నీ సన్నిధి కోరి బ్రతికే జీవితాలు మాకు దయచేయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీ నిబంధన రక్తం ఉండాలి ప్రభా. మా అందరిపైన నీ నిబంధన రక్తం ఉండాలయ్యా. మాకు కావాల్సిన ధైర్యం దయచేయి, శక్తి దయచేయి, విడుదల దయచేయి, స్వస్థత దయచేయి. ఏ శాపము, ఏ పితర దోషములు, ఏ కీడు, ఏ నష్టములు, ఏ తెగులు మమ్మల్ని వెంటాడనవద్దు ప్రభా. ఇదిగోనయ్యా, నీ రక్తముతో మమ్మల్ని ముద్రించు ప్రభా. నీ ఆలయముగా మమ్మల్ని నిలబెట్టు ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని బ్రతికింపజేయ ప్రభా. దేవా మా జీవితంలో నీ చిత్తమే జరిగించు. నీ చిత్తము ఘనంగా మా జీవితంలో జరిగించమని వేడుకుంటూ, ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.